ఇప్పుడు ఏవేవి పర్మిషన్స్ కోసం మీరు చూస్తారు మామూలుగా ఒక కస్టమర్కి క్లయింట్కి భరోసా ఇవ్వడానికి? ఇప్పుడు మెయిన్ డిటిసిపి ఇన్ హెచ్ఎండిఏ లేఅవుట్, గ్రామ పంచాయతీ అనేది కంప్లీట్లీ రూల్డ్ అవుట్. మనకు అప్పట్లో హుడా ఉండేది, ఎప్పుడైతే మెట్రో సిటీ అయిందో మనం హెచ్ఎండిఏ అంటున్నాము. ఇప్పుడు రేరా అనేది లాస్ట్ 3-4 years నుండి చాలా స్ట్రిక్ట్ గా ఉంది కాబట్టి హెచ్ఎండిఏ విత్ రేరా ఆర్ డిటిసిపి విత్ రేరా ఉంటే మాత్రం కస్టమర్ ఎవరైనా కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు ఇస్తున్నవి ఓపెన్ ప్లాట్సా లేకపోతే అగ్రికల్చర్ ల్యాండా లేకపోతే రెసిడెన్షియలా? లేదు, అగ్రికల్చర్ ల్యాండ్ ని నాన్ అగ్రికల్చర్ అంటే కన్వర్షన్ చేసిన తర్వాతనే లేఅవుట్ అవుతుంది. ఓహో, లేఅవుట్ అంటే అంతే. లేఅవుట్ అంటే ఫస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైనా R1 జోన్ అంటాం. రెసిడెన్షియల్ జోన్ ని మనం కన్వర్ట్ చేసుకోవాలి లేఅవుట్ కింద కన్వర్ట్ చేసుకొని దాన్ని అప్పుడు హెచ్ఎండిఏ కానీ, అంటే జోన్ ఎలా ఉంటుంది అంటే మనం హైదరాబాద్ గ్రేటర్ లిమిట్స్ లో ఉంటే మాత్రం అది హెచ్ఎండిఏ కిందకు వస్తుంది. దాన్ని దాటితే డిటిసిపి, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ లేఅవుట్ అంటారు. హైదరాబాద్ ఏంటండి గ్రేటర్, ఏంటి గ్రేటెస్ట్, ఎక్కడ చూసినా హైదరాబాదే కనిపిస్తుంది. అసలు మొత్తం ఎంత విస్తరించింది. చాలా. కానీ మహేశ్వరం ఏరియాలో ఇంకా మనకు హోప్ ఉంది, కొంచెం అఫోర్డబిలిటీ ఉంది కదండి. అంతే 25,000 లోపల మనకు దొరికిపోతాయి పర్ స్క్వేర్. మన వెంచర్ లో మాత్రం. అంటే ఇంకొకటి ఏంటంటే నేను ఒక రియల్ ఎస్టేట్ ఓనర్ లాగా ఇప్పటికీ నేను ఆలోచించాను, చాలా మినిమల్ మార్జిన్స్ తో. నా ఉద్దేశం ఏంటంటే చాలా మంది ఏంటి రియల్ ఎస్టేట్ లో ఒకప్పుడు లాగా లేదు, రియల్ ఎస్టేట్ చాలా కాంపిటీషన్ ఉంది. జనాలు అప్పట్లాగానే మార్జిన్స్ పెట్టుకొని చేయాలి అని చేస్తున్నారు. వాట్ ఐ ఫీల్ ఈస్ నేను